నేను హాఫ్ మినిట్ ఈ రంగానికి ఒక నాన్ కాంప్రమైజ్ అప్రోచ్గా తీసుకెళ్తారు అధ్యక్ష. ఈ రంగానికి అందుకు నిదర్శనం ఇవాళ ఈ సభలో ఇంతమంది లేడీ ఎమ్మెల్యేస్ ఉండడమే ఒక నిదర్శనం అధ్యక్ష. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ICDS పథకం ద్వారా పోషక ఆహారం అందించడం, అంగన్వాడీ వర్కర్లకు జాబ్ గ్యారంటీ, పెన్షన్ గ్రాట్యుటీ మరియు జీతాలు పెంచడం ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మన యువ నాయకులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పించటాన్ని నేను మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అతి తక్కువ కాలంలో మన NDA ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ చాలా మటుకు అమలు చేస్తున్నాము. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, అర్చకులకు, ఇమాములకు పెరిగిన పెన్షన్లు ఇవ్వటం వచ్చిన 6 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుల వారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి, డిప్యూటీ CM గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష. బ్రేక్ వేసే విధంగా ఇప్పుడు బండారు శ్రావణి మాట్లాడాలని కోరుకుంటూ తర్వాత ఆవిడని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంత ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం 3,22,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన మన ఆర్థిక మంత్రి వర్యులు కేశవ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. ఆనాడు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ కరువు ప్రాంతమని, రైతులు కన్నీరు తుడచడానికి, ఎండిపోయిన గొంతు తడపడానికి నీరు అందించడం ఒకటే మార్గమని ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుపెట్టారు అధ్యక్ష. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తూ దాదాపు 23 ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించి ముందుకు నడిపించారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో ప్రధానంగా ఉండే సమస్య సాగునీరు మరియు త్రాగునీరు సమస్య అధ్యక్ష. వర్షాలు లేక నియోజకవర్గంలోని 6 మండలాల్లో 3 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గానికి లైఫ్ లైన్ మిడ్ పెన్నార్ రిజర్వాయర్ అధ్యక్ష. ఈ మిడ్ పెన్నార్ డ్యామ్ 5.20 TMCల సామర్థ్యం కలిగి ఉన్న కూడా గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వల్ల తగిన సాగునీరు రైతులకు, త్రాగునీరు ప్రజలకు అందించలేకపోవడం జరిగింది అధ్యక్ష. ఇందులో 2 కాలువలు మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్, మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్గా ఉన్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అరాచక ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఈ క్రెస్ట్ గేట్స్, స్క్రూస్, అలాగే వైర్ రోప్స్ ఇలా ఎన్నో విధంగా కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వలన అవి పూర్తిగా తుప్పు పట్టిపోయి పనికి రాకుండా అయిపోయాయి అధ్యక్ష. దీనివల్ల లీకేజీలు ఎక్కువ అవ్వడం, నీటిని నిల్వ చేసుకోకపోవడం వల్ల కష్టంగా మారి నియోజకవర్గ ఆయకట్టుకు తగిన నీటిని అందించలేకపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అయిపోయింది సార్. అదేవిధంగా మన అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అధ్యక్ష. అందులో భాగంగా మా నియోజకవర్గంలో దాదాపు 70 నుంచి 80% వ్యవసాయం మీద ఆధారపడేతారు అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా చేపట్టగలిగితే మా నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా మీరు మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చాలా ఎమర్జెన్సీ పర్పస్లో ఇది తీసుకొని బడ్జెట్ను కేటాయించగలిగితే ఖచ్చితంగా స్థానిక రైతులను, ప్రజలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాయలసీమలో ముఖ్యంగా బడ్జెట్లో జలవనరుల శాఖకు 15,000 కోట్లను బడ్జెట్ను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాము. మీ ద్వారా సంబంధిత ఇరిగేషన్ మంత్రి వర్యులకు కోరుతూ, అలాగే మా జిల్లా మంత్రి వర్యులు పయోల్ కేశవ్ గారికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మా వెనుకబడిన సింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ను కేటాయించవలసిందిగా మీ ద్వారా కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను. విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను. కానీ మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈరోజు పరిస్థితి ఏంటంటే, మాధవి గారు ఇది బడ్జెట్ మీద డిస్కషన్ చెప్తాను అట్లే మీ సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది. మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి. కొంచెం చెప్పండి అధ్యక్ష. అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే రెండు వాటర్ రిసోర్సెస్, పెన్నా రివరు, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే, పెన్నా రివర్కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషన్ దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ, కార్పొరేషన్ అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే, మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే. ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు. మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు గారికి, అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా కడప నియోజకవర్గం 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యానికో మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపో, కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్ళు లేని పరిస్థితిలో కడపను తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది. ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకుని కడపలో నీళ్లు లేని పరిస్థితి, నీళ్లకు రామాని కొట్టుకునే పరిస్థితికి ఈరోజు కడపను తీసుకొచ్చారు. డెఫినెట్ గా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు 3 నిమిషాల్లో ముగించమ్మా. సింధూరారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయలు అధ్యక్ష, మరీ ముఖ్యంగా రాయలసీమ ఇంకా కోస్టా ప్రాంతంలో వారు చాలా వెనుకబడి ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఇంకా రాజకీయంగా కూడా బాగా వెనుకబడి ఉన్నారు. నిరుద్యోగంతోనూ ఇంకా వెనుకబాటుతనంతోనూ చాలామంది వలసలు వెళ్ళిపోతుంటారు అధ్యక్ష. వీళ్ళని ఎస్టీ జాబితాల్లో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉన్న వాల్మీకి బోయలు ఆల్రెడీ ఎస్టీల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ రాయలసీమ ప్రాంతంలో వారు మాత్రం ఇప్పటికీ బీసీల్లో ఉన్నారు. కర్ణాటకలో కూడా ఉన్నవారు వాళ్ళు కూడా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ వేయించి వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని ముందే అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగో ఉంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని ఎస్టీలో చేర్చాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అధ్యక్ష.